నేను మళ్ళీ చేస్తాను. మీటింగ్ ఉంది. క్లాస్ ఉన్నప్పుడు. 7:30 తర్వాత. ముందుగా 5 సార్లు ఓంకారాన్ని చేద్దాం. ఓం. మనకు పరమాత్మ స్వరూపులైన అందరికీ నమస్కారం. మనం గత కొద్ది కాలంగా గురువు, గురు శిష్య సంబంధాల గురించి మనం చదువుకుంటున్నాం. దాంట్లో అనేక మంది గురువులు గురించి మనం తెలుసుకుందాం. అందులో లాస్ట్ క్లాస్‌లో మనం బ్రహ్మం గారిని, అంతకుముందు శంకరాచార్యుల వారి గురించి, ఇట్లా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి 14వ శతాబ్దం వరకు ఉన్నటువంటి గురువులందరినీ మనం స్మరించుకుంటూ వస్తున్నాం. అంటే నా ఉద్దేశంలో ఈ గురువుల్ని మీకు పరిచయం చేయాలి. వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉన్నది? ఆ నడవడి నుంచి మనం ఏం నేర్చుకొని మనం సాధన చెయ్యాలి? వాళ్ళెలా చేస్తున్నారు? మనం ఎలా చేయాలి? అన్న దాని గురించి చెప్పాలన్న ఉద్దేశంతోటి మీకు కొంతమంది గురువుల్ని పరిచయం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు అనేక మంది ప్రతి గురువుకి, ఆశ్రమానికి, గురువుకి ఒక సంప్రదాయం అనేటువంటిది ఉంటుంది. ఆ సంప్రదాయం ప్రకారంగా కొంతమంది శిష్యులను తయారు చేసుకొని, ఆ సంప్రదాయానుసారంగా ఆ గురు శిష్య సంబంధాన్ని భావితరాలకి అందిస్తాడు గురువు. అలాగే అనేక సంప్రదాయాలున్నాయి భారతదేశంలో. అనేక సంప్రదాయాలున్నా, అనేక మంది గురువులు, అనేక మంది ఉన్నటు బట్టే అందుకనే మన భూమిని కర్మభూమి అంటారు. ఈ కలియుగంలో అంటే అంతకు ముందు కాలంలో, అంతకు ముందు యుగాల్లో, కృతయుగం అట్లా మిగతా 3 యుగాల్లోనూ భగవంతుడు ఏదో ఒక తన మనిషి చేసినటువంటి కర్మలను తొలగించుకుంటానికి, మనుషులు ధర్మ మార్గంలో నడవటానికి భగవంతుడే తానే స్వయంగా వచ్చి ధర్మోపదేశం చేస్తుండేవాడు. కానీ కలియుగంలో ఏంటి అంటే ధర్మం ఒంటి పాదం మీద నడవటం వల్ల ముందుగా
హ్మ్. ఈ వీళ్ళల్లో అంటే జనులలో అధర్మం కంటే కలి ప్రభావం వల్ల అధర్మం పెరుగుతుంది కనుక, ఆ అధర్మం పెరగకుండా ధర్మ సంస్థాపనం చేయమని చెప్పి గురువుని మనకి పంపించారన్నమాట భూమి మీదకి. ఆ గురువు యొక్క ధర్మం ఏంటి? ఆ గురువు జనుల్లో ఉండేటువంటి అంటే అవిజ్ఞ అద్య అవిద్య అవిద్యను పోగొట్టి, జ్ఞానాన్ని పెంపొందించి, అతనికి ఆయన ధర్మబోధ చేయాలన్నమాట. న్యాయాన్యాయ విచక్షణలు, ధర్మాధర్మాలు అన్నీ నేర్పుతూ వాళ్ళని సరైన మార్గంలో పెట్టి వాళ్ళ మోక్ష మార్గానికి పంపించాలి. మోక్ష మార్గానికి తెలపాలి. అది ఈ కలియుగంలో ఉండేటువంటి గురువు యొక్క ధర్మం. ఇంకా ఆ ధర్మం పెరిగినప్పుడు స్వామి తాను అవతారం ఎత్తి తాను కలికావతారంగా ఎత్తుతాను అని చెప్పి అప్పుడు చెప్పారు. అంతవరకు ఏంటంటే గురువుని ఆధారంగా చేసుకొని మీలో ఉండేటువంటి అవిద్యను పోగొట్టుకొని విద్యావంతులై అంటే జ్ఞానవంతులై, అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానవంతులై ధర్మంతోటి చరించండి అని చెప్పి పంపించినటువంటి మనకొక సూచిక ఒక గురువు అన్నమాట. కనుక ఆ గురువులు కానీ కలియుగ ప్రభావం వల్ల ఏం జరుగుతోందంటే, ఆ గురువుల్లో గూడా కొంత సరైన గురువులు మనకు దొరకట్లేదు. అల్ప గురువులు మనకు దొరుకుతున్నారు. ఆ అల్ప గురువులు దొరకటం వల్ల మనం ఒక్కసారి ఏమిటంటే మనకి ఒక సందేహం కలుగుతుంది. ఏంటి మనం సరైన మార్గంలో వెళ్తున్నామా? లేదా? అనేటువంటి సందేహాలు కలగవచ్చు. అనుకున్నటువంటి నీకు మార్గాన్ని నువ్వేదైతే మార్గాన్ని ఎంచుకున్నావో, ఆ మార్గాన్ని ఏదైతే మార్గం చేరాలనుకున్నావో, ఆ మార్గాన్ని నువ్వు చేరలేకపోవటం గాని జరగటానికి అవకాశం ఉన్నదనమాట. కనుక సద్గురువు లభించినప్పుడు మనకి ఆ సద్గురువు వల్ల సరైనటువంటి మార్గం దొరుకుతుంది మనకి. ఆ మార్గం దొరికినప్పుడు మనం ఆయన చూపించినటువంటి మార్గంలో వెళ్తే మనం సక్రమమైనటువంటి మార్గంలో పయనించగలం అని చెప్పి సనాతన ధర్మ మార్గంలో పయనించుతూ మనం ముక్తి మార్గాన్ని పొందవచ్చునని చెప్పి అనుకోవచ్చనమాట. ఏవండీ బావుంది. మీరు చెప్పింది బావుంది. గురువు అంటే లఘువు కానివాడు గురువు. అంటే లఘువు అంటే చిన్నది. చిన్నగా ఉండకూడదనమాట వాడు. అన్నిట్లోనూ పెద్దగా ఉండాలి. జ్ఞానంలో గాని, విద్యలో గాని, లేకపోతే నడవడిలో గాని అన్నిటా ఉత్తముడై, ఉన్నతుడై ఉండాలి అన్నమాట. లఘువు కానిటువంటి వాడు గురువు. ఆ గురువు కంటే ఇంకెవ్వరు గూడా ఎక్కువ కాదనమాట. అట్లాంటి గురువు. అట్లాంటి గురువు మనకి సద్గురువు అని మనం చెప్తామనమాట. ఎవరైతే ధర్మో ధర్మ ప్రకారంగా ప్రవర్తిస్తూ, ధర్మ ప్రకారంగా అతను నడవడిగా నడుచుకుంటూ, మనకి ధర్మాన్ని బోధించగలిగి, మనకున్నటువంటి సందేహాలను తీర్చి, మనల్ని సరైన మార్గంలో పెట్టగలిగిన వాడెవరో అతనే సద్గురువు. నా గురువు అధికశ్చ దైవం అంటారు. అంటే గురువు కన్నా అధికమైనటువంటి గురువు ఇంక దైవం అనేటువంటి వాడు ఎవరు లేరు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువు అనేటువంటి వాడు ఏంటనమాట, బోధించడం ఒక్కటే కాదు అతని యొక్క ధర్మం. శిష్యుడికి కలిగినటువంటి సందేహాన్ని తీర్చటం గూడా అతని యొక్క ధర్మమే. ఆ సద్గురువు యొక్క ధర్మం. బావుందండి. గురువు ఎటువంటి వాడో చెప్పారు. మా శిష్యుడు ఎలా ఉండాలంటే ఏదైతే శాసించాలో శాసించబడినటువంటి శాసనానికి కట్టుబడి ఉండేటువంటి వాడు. ఎవరు శాసనం చేస్తారు ఇతన్ని శాసిస్తారు? గురువు గాని, పెద్దలు గాని శాసిస్తారు. గురువులు గాని, పెద్దలు గాని శాసించినప్పుడు వాళ్ళ యొక్క శాసనాలకి కట్టుబడి ఉండేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. అవును, కాదు అంటే ఎదిరించి నిలబడటం గాని, కాదు, కూడదు అనేటువంటి అనవసరమైనటువంటి అప్రస్తుత ప్రసంగాలు, అనవసర ప్రసంగాలు చేసేటువంటి వాడు శిష్యుడు ఎప్పుడు కాజాలడు. ఇంకొకటేంటంటే ధర్మ సందేహాలు ఏవండీ అలాంటప్పుడు ఏమన్నా డౌట్‌లొస్తే తీర్చుకోకూడదా అండి అని అడగొచ్చు. డౌట్‌లు తీర్చుకుంటం వేరు. ఎదుటివాడని ప్రశ్నించటం వేరు. ఎదుటివాళ్ళని పరీక్షించటం వేరు. ఎప్పుడు అంటే గురువుని మనం పరీక్షించేటట్టుగా ఉండకూడదు. కానీ మనకుండేటువంటి ధర్మ సందేహాలు
తీర్చుకోవాలి. గురువు దగ్గరే తీర్చుకోవాలి. అతనొక్కడే సమర్థుడు. ఇంకెవరు ఈ ప్రపంచంలో ఎవరు గూడా సమర్థులు కాదు. కనుక దానికి ఎప్పుడు గూడా ఏంటంటే ఒక పద్ధతిగా అడగాలనమాట. వినయంగా, విధేయతలతో నాకు ఈ విధంగామైనటువంటి డౌట్ ఉందండి తీర్చండి అని అడగటం వేరు. అలాగా ఎందుకు జరుగుతుంది అని అడగటంలో కూడా మనం ఉచ్చారణ చెయ్యటంలో కూడా కొంత దోషం కలుగుతుంది. ఆ దోషం వల్ల మనం గురువుని ఎదిరించినట్టు కూడా అవ్వకూడదనమాట. అలాంటి ఉచ్చారణ దోష పరంగా కూడా మనం గురువుని ఎప్పుడు కూడా ఎదిరించినట్టు ఉండకూడదనమాట. అలాంటప్పుడే ఎప్పుడు కూడా వినయ విధేయతలతోటి, భక్తి శ్రద్ధలతోటి గురువుని సేవించినప్పుడు ఆ గురువు ప్రశాంతపడి శాంతచిత్తుడై మనకి ఆ గురువు యొక్క హృదయంలో మనకు స్థానం కల్పించబడి, ఆ గురువు యొక్క హృదయంలో ఉండే స్థానం కల్పించుకుంటే మనకి అంతకంటే భాగ్యం మరొకటి ఉండదనమాట. నా గురువు అధికస్త దైవం అని ఎందుకంటారంటే, అట్లాంటి అలాంటి శిష్యుడిని ఎవరైతే ఉంటారో, ఆ శిష్యుడిని తన మనసులో పెట్టుకుంటాడు కాబట్టే అందుకనే గురువే అందరికన్నా అధికుడు. ఎప్పుడైతే నువ్వు గురువాశ్రమంలో గురువు నిన్ను అలా పెట్టుకున్నాడో, అతనే తల్లి, తండ్రి అన్నీ అయ్యి నీకు మంచి మార్గాన్ని బోధిస్తాడనమాట. మనకి స ఇవన్నీ శాస్త్రాలు బోధిస్తాడు. అసలు శాస్త్రం అంటే ఏంటి? ఈ శాస్త్రం అంటే ఏంటి అంటే, ఒక పక్కనేమో మనల్ని శాసిస్తూ ఇలా ఉండాలి అని చెప్తూ మనకి, దాన్ని ఆచరించేటువంటి వాళ్ళని సరింపజేసేటువంటిదే శాస్త్రము అని చెప్తారనమాట. కనుక మనకి ఏది మనకి ఏది అవసరమో, అంటే ఏ శాసనం వల్ల, ఏది చదవటం వల్ల, ఏది ఆచరించటం వల్ల మనం తరించబడతామో అది తెలిసిన వాడు గురువనమాట. కనుక అది తెలిసి గురువు నీకేది కావాలో అదే ఉపదేశిస్తాడు గానీ, వేరేది అతను అన్యమైనటువంటిది అతను ఉపదేశించడు. అలాంటి లక్షణం కలిగినటువంటి వాడు సద్గురు అనమాట. ఇంకా ఏంటి అంటే తాను బ్రహ్మతత్వమై బ్రహ్మతత్వమైనటు కార్యాలన్నీ కూడా చేస్తూ, శిష్యుల చేత కూడా ఆచరింపజేసి, బ్రహ్మతత్వమే గొప్పది, పరబ్రహ్మ స్వరూపమే, పరబ్రహ్మతత్వమే గొప్పది అని చెప్పగలిగినటువంటి వాడు కూడా ఒక్క గురువు మాత్రమే. ఇలా గురువు యొక్క ప్రాముఖ్యత గురు శిష్య సంబంధంలో అధికమైనటువంటి ప్రాముఖ్యత వహించాడనమాట గురువు. బావుందండి. వృత్తి. ఇతని వృత్తి ఏంటనమాట? మనకి ఏది కావాలో ఒక ఆచార్యుడు గాని, ఒక గురువు గాని ఉన్నాడంటే, మనకు అడిగినటువంటి లేదా శాస్త్రంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని వివరించటాన్ని దాన్నే వృత్తి అని అంటారనమాట. అలాగే కొన్ని పదాల సముదాయము, కొన్ని వాక్యాలు గాని మనం తీసుకున్నప్పుడు వాక్యము అంటే పదాల సముదాయం. ఈ పదాల సముదాయం తీసుకొని దాన్ని విపులీకరించి దాని అర్థాన్ని మనకి వివరించి చెప్పినప్పుడు దాన్ని వాక్య వృత్తి అని అంటారనమాట. ఇక గురువు ఏం చేస్తాడంటే ఒక్కొక్కప్పుడు చర్చిస్తాడు. ఒక విషయం ఇచ్చి, "ఇదిగో నీకు ఈ విషయం ఇస్తున్నాను. దీని గురించి నువ్వు చెప్పు" అంటాడు. అంటే దాని గురించి వివరించమని అర్థం అన్నమాట. లేదా కొంతమంది శిష్యుల్ని తీసుకొని ఆళ్ళల్లో వాళ్ళకి చర్చ పెడతాడన్నమాట. ఆ చర్చించటం వల్ల దాంట్లో కొన్ని విషయాలు బయటకు రావడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఆ శిష్యుల్లో కూడా అలాంటి చర్చలు చేస్తున్నప్పుడు సద్విమర్శలుగా ఉండాలే తప్ప సద్విమర్శలుగానే ఉండాలి తప్ప వేరే విధంగా ఉండకూడదు. ఉండకుండా ఉండే విధంగా ఉండేటువంటి దాన్ని వార్తికము అని అంటారనమాట. అంటే ఈ గురువు ఏం చేస్తాడనమాట, చర్చలు పెడతాడు. ఆ చర్చలు ఇంకొకళ్ళతోటి మనం చర్చాగోష్ఠులు జరపటం వల్ల ఉపయోగం ఏంటంటే, మనలో ఉండేటువంటి విషయాలే కాక, ఎదుటి మనిషిలో ఉండేటువంటి విషయాలు గూడా ముఖ్యమైనటువంటి విషయాలు గూడా బయటికి రావటానికి అవకాశం ఉన్నది. అది సద్గోష్ఠి అవుతుందనమాట అలాంటప్పుడు దాన్ని. అదే పండిత గోష్ఠి, అనేక మంది కవులు కవితాగోష్ఠి ఇలా అనేక రకమైనటువంటి ఆయా ఫీల్డ్‌లో, ఆయా వృత్తుల్లో
మనకి గోష్ఠులు అనేటువంటివి జరుగుతూ ఉంటాం. మనం చూస్తూనే ఉన్నాం. కనుక అది కూడా మనలో ఉండేటువంటి జ్ఞాన తృష్ణని పెంచుకుంటానికి మనం ఎక్కువ ఉపయోగపడుతుందనమాట. అందుక అలాగే ఒక ఉపదేశం. గురువు మనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఉపదేశం అంటే ఏంటసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఉపదేశము అంటే ఒక స్థానంలో కూర్చొని, ఒక శ్రేష్టమైనటువంటి స్థానంలో కూర్చొని, శిష్యుడిని తన దగ్గరకు రమ్మని చెప్పి, తనకి ఆయన శిష్యుడి యొక్క తల మీద చెయ్యి ఆనించి, తనలో ఉండేటువంటి శక్తిని అతనికి కొంత పంపించి, అతన్ని శక్తివంతునిగా చేస్తాడనమాట. అంటే తన యొక్క ఉపదేశాలని, తన యొక్క జ్ఞానాన్ని గ్రహించగలిగేటువంటి శక్తిని అతనికిస్తాడు. దాన్నే మనం శక్తిపాతము అని అంటామనమాట. ఈ శక్తిపాతాన్ని ఎట్లా తీసుకెళ్తా అతనికిచ్చినప్పుడు, ఈ గురువు ఏదైతే చెప్తూ ఉంటాడో, ఆ గురువు, ఆ శిష్యుడు అది గ్రహిస్తూ ఉంటాడు. అది గ్రహించటం ఎట్లా గ్రహించగలుగుతాడంటే, తన హృదయాంతరాళాల్లోనికి పోయే విధంగా అతను గ్రహిస్తాడనమాట. అట్లాంటి అతని శిష్యుడి యొక్క హృదయాంతరాళాల్లోనికి వెళ్ళే విధంగా, చొచ్చుకుని పోయే విధంగా చెప్పగలిగినటువంటి చెప్పగలిగినటువంటి జ్ఞానాన్నే మనం జ్ఞాన జ్ఞానం చేసేటువంటి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి జ్ఞానాన్ని చెప్పేటువంటి పన్నే మనం ఉపదేశము అని అంటామనమాట. ఇక ఉపదేశం అయిపోయింది. ఉపవాసం. ఉపవాసము అంటే ఉపవాసము అంటే ఉపేంద్రుడు. ఉపేంద్రుడికి ఆవాసము అంటే దగ్గరగా ఉండటము. అంటే ఇవన్నీ జనరల్‌గా ఏంటాయంటే మనం పండుగ ఏదైనా దీక్షలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉపవాసం ఉన్నామండి మేము. కనుక మేమేమి తినకూడదు మేము అని చెప్తూ ఉంటారనమాట. అంటే యాక్చువల్‌గా ఉపవాసము అంటే ఏమీ తినకుండా దేవుడికి పూజ చేసుకుంటాం అనేటువంటి అర్థం కాదది. ఉపేంద్రుడికి సమీపంలో ఉండటము అనేటువంటిది అర్థం అనమాట. ఉపేంద్రుడికంటే నీ మనసుని భగవంతుని యొక్క సన్నిధానంలో భగవంతునిపై నిలిపి ఆరాధించమని అర్థం అనమాట ఉపవాసము అంటే. ఆవాసము. అతని దగ్గరే, అతని ఎదురుగుండానే, అతని అతని స్థానంలోనే నువ్వు కూడా ఉండాలి. అంటే ఏవండీ మరి ఇట్లా అంటారు కదా! మరి ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండటము అని అంటారు కదా! మరి అదేంటండి అనొచ్చు మీరు. ఇప్పుడు మనకి శనివారాలు గాని, లేకపోతే శివరాత్రి గాని, ఏకాదశిలో గాని ఇలాంటప్పుడు మనం ఏంటంటే ఉపవాసం కార్తీక మాసంలో గాని, మాఘ మాసంలో గాని కొంతమంది మాఘ మాసంలో కూడా ఉపవాసంలో ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఉపవాసాలు ఏంటి అంటారు. ఉపవాసాలు అంటే భగవంతుడిని అర్చించేటప్పుడు శుభ్రంగా మనం పొట్ట నిండా తినేసేసి కూర్చోవాలంటే మనం కూర్చోలేం. ఆయాసం, నిద్ర. కనుక ఎప్పుడు కూడా ఏంటంటే ఆ స్థితికి వెళ్ళకుండా అంటే నిద్రాస్థితికి వెళ్ళకుండా భగవంతుడి ఎదురుగుండా పూజ చేసుకునేటప్పుడు నిద్రాస్థితికి వెళ్ళకుండా మనం కూర్చోలేని స్థితి వస్తుందనమాట. కూర్చోలేని స్థితిలో రాకుండా ఉండేటట్టుగా ఎంత కావాలో అంత అంటే ఎక్కువ తినకూడదనమాట. ఎక్కువ తినకుండా మన శరీరాన్ని నిలుపుకోవాలి దాంతోటి. భగవంతునికి పూజ చేసుకునేటానికి మనం నిలుపుకోవాలనమాట మన శరీరానికి. అంటే అలాంటి దాన్ని మనం ఉపవాసము అని అంటామనమాట. అంతేగాని అందుకనే తగ్గించి తినమంటారు. అసలు తినొద్దే అంటారు కొంతమంది. కొంతమంది తినొద్దంటారు. అలా అందరూ ఉండలేరు కదా! అట్లాగా. అందుకని జెప్పి కొంతమంది ఏకభుక్తం చేస్తారు. ఒకేసారి భోజనం చేస్తారు. కొంతమంది పగలపూట భోజనం చేస్తారు. రాత్రి పూటంతా ఉపవాసం ఉంటారు. అలా వాళ్ళ వాళ్ళ ఇష్టంగా ఉంటారు. కొంతమంది అల్పాహారం తీసుకొని ఉంటారు. కొంతమంది పాలు, పండు తీసుకొని ఉంటారు. అలా చేస్తూ భగవంతునికి పూజ చేసుకుంటారు. దాన్ని ఉపవాసము అని చెప్పి జనరల్‌గా ఉండేటువంటి నానుడు. కానీ యాక్చువల్‌గా ఉపవాసము అంటే అర్థం ఏంటంటే ఉపేంద్రుడికి అంటే పరమాత్మ స్వరూపానికి అతి దగ్గరలో పరమాత్మ స్వరూప స్థానానికి దగ్గరలో ఉంటూ ఆయన్ని ఆరాధించుకుంటాము అనేది అర్థం అనమాట అది. ఇక ఉపానయనము. ఉపనయనము అనే ఒక మాటుంది. ఈ ఉపనయనం అనే మాటకు అర్థం ఏంటి? ఎప్పుడైతే
గురువు శిష్యుడికి దగ్గరగా వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ అది. ఆ ప్రక్రియలో ఏం చేస్తారంటే దానికి కొంత ఒక దీక్ష ఇచ్చి ఆ కుర్రవాడికి ఆ దీక్షలో దీక్షానంతరం కార్యక్రమం అంతా కొంత చేసి, ఆ కార్యక్రమం తర్వాత గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపిస్తారు. అంటే విద్యాభ్యాసానికి యోగ్యమైనటువంటిది ఇదేంటంటే ఉపనయనము. ఉపనయనానంతరమే వేదాభ్యాసానికి అర్హుడవుతాడు ఆ కుర్రవాడనమాట. ఇదివరకు కాలంలో చిన్నప్పుడే చేసేవాళ్ళు. 5 సంవత్సరంలో గాని, 7 సంవత్సరంలో గాని అలా చేసుకుంటూ 11 సంవత్సరంలో గాని చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అది కాలక్రమేణా మార్పులనుకోండి, అది వేరే సంగతది. అది చేసినప్పుడు, అప్పుడు 5వ సంవత్సరంలో ఉపనయన కార్యక్రమం జరిపి, అప్పుడు గురువు దగ్గరికి పంపినప్పుడు, ఆ గురువు యొక్క ఏం చెప్తాడో వేదాభ్యాసం అంతా కూడా అక్కడే చదువు చదు చ చదువుకునేవాడనమాట. ఆ కార్యక్రమాన్ని అంటే గురువు యొక్క విద్యాభ్యాస అర్హత కలిగించటానికి కారణమైనటువంటిది ఉపనయనము అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇక ఇట్లాగా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంకొకటేంటంటే బ్రహ్మచారి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటారు. అంటే విద్యాభ్యాసం చేస్తున్నంత సేపు బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్తూ ఉంటారు. బ్రహ్మచర్యం పాటించాలి అన్నప్పుడు, ఆ బ్రహ్మచర్యంలో అంటే ఏంటి? అంటే శరీరగతమైనటువంటి మార్పులు. మనలో ఎలాంటి కోరికలు లేకుండా జీవితాన్ని జిజ్ఞాసతోటి గడిపేటువంటి జీవితాన్ని గడపటాన్నే మనం బ్రహ్మచర్యం అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చనమాట. ఇక ఎప్పుడైతే ఇవన్నీ జరిగిన తర్వాత, గురువు దగ్గర విద్యాభ్యాసం అంతా చేసుకున్న తర్వాత, అప్పుడు మనం ఏం చేస్తాడనమాట గురువు మన దగ్గరికి అంటే గురువు ఏం చేస్తాడనమాట, "సరే నీకు విద్యాభ్యాసం అయింది. నువ్వు వెళ్ళి నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకో" అని చెప్తాడనమాట. వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఆ గురువు ఆ గురువుకి శిష్యుడు సంతోషంగా ఇచ్చేటువంటిది ఒక దక్షిణ ఏదైనా ఇస్తున్నప్పుడు దాన్నే గురుదక్షిణ అని అంటారనమాట. ఇంకా ఇదివరకే మనం గురువు యొక్క ఎటువంటి వాడు గురువు మంచి గురువు అంటాము. ఆ గురువు యొక్క లక్షణాలు చెప్పుకున్నాము. గురువు కానటువంటి వాడి లక్షణాలు గురువు అర్హత లేనటువంటి వాడి యొక్క లక్షణం చెప్పుకున్నాము. అలాగే శిష్యుడి యొక్క యోగ్యతల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇక ముముక్షువు. ఈ ముముక్షువు అనేటువంటిది వాడేంటంటే ఎప్పుడూ కూడా బ్రహ్మ జిజ్ఞాస పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడే ముముక్షువు అన్నమాట. అతని యొక్క ఇదేంటంటే తన యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే నేనెవరు? దాని యొక్క ఫలితం ఏంటి? దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి? తానెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? తర్వాత ఏం సాధన చేయాలి? ఏం సాధన చేస్తే నేనెవరు అనేటువంటిది తెలుసుకుంటాను. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాను. తెలుసుకునేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడినే మనం ముముక్షువు అంటారు. ఏదైనా గాని విద్యకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వాడిని మనం జ్ఞాని అంటాము. ఆ జ్ఞాని ఒక శాస్త్రంలో ఇదైనప్పుడు ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి ఉన్నది అని చెప్తాము. అనేక రకాలైనటువంటి విభాగాలు మనకు శాస్త్రంలో ఉన్నాయి. ఆ విభాగానికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి ఉండవచ్చు. కానీ అది ఎవ్వరు కూడా అన్నిట్లోనూ నిష్ణాతుడు అనేటువంటి దాన్ని మనం చెప్పలేము. ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సబ్జెక్ట్‌లో, ఒక్కొక్క విభాగంలో అతను నిష్ణాతుడై ఉండటానికి అవకాశం ఉన్నదనమాట. అంటే దానిలో ఆ సబ్జెక్ట్‌లో లేకపోతే ఆ విభాగంలో అతను జ్ఞాన పరిపూర్ణుడై ఉంటాడనమాట. తర్వాత ఇప్పుడు మననం చేసుకోవాలి. గురువుగారు ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలనమాట, మనం మననం చేసుకోవాలి. మననం చేసుకుంటాం అంటే మళ్ళీ దాన్ని గురువుగారు ఏం చెప్పారంటే ఒకసారి మనం రీకాల్ చేసుకుంటాం అన్నమాట. రీప్రొడ్యూస్ చేసుకోవాలి ఆయన చెప్పిన దాన్ని. ఎందుకు చెప్పారు? ఇలాగని చెప్పి తర్కం అన్నమాట ఇది. ఒక రకంగా చెప్పాలి అంటే చెప్పినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, సాధన చేస్తూ, ఆ సాధన చేస్తున్నప్పుడు మనకి అనేక రకాలైనటువంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందేహం కలగొచ్చు.
గురువుగారు ఈ విధంగా ఎందుకు చెప్పారు? చెప్పినప్పుడు అంటే ఇక్కడ సందేహం వస్తుంది. వెంటనే వెళ్లి గురువుగారిని అడగటమా? అడగొచ్చు, అడక్కపోవచ్చు కూడా. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనం మనలో మనమే తర్కించుకున్నప్పుడు మనకే సరైన సమాధానం లభించవచ్చు. కనుక అలాంటప్పుడు మనం గురువు గారిని కన్సల్ట్ చెయ్యం మనం. కానీ ఇక్కడేంటి ముందులో ఆయన ఏం చెప్పారు అనేటువంటిది తెలుసుకొని, దానిలో గూఢార్థాన్ని తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని చక్కగా చెప్పినప్పుడు అతను చెప్పేటువంటి విషయాన్ని యుక్తిగా మనం దాన్ని చదువుకోవాలి ఒకటి. మనలో మనమే తగ్గించుకోవాలి 2. మూడోదేంటంటే అనుమానం. ఇదిగో ఈ సందేహం. ఇదిగో ఈ విధంగా అయితే ఈ విధంగా ఉంది కదా! ఈ విధంగా అయితే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమాన ప్రమాణం అంటారు దాన్ని. ఈ అనుమాన ప్రమాణం ఈ మూడింటి సహాయం చేత మనం సరైన నిర్ణయానికి, సస్వరూప నిర్ణయానికి అంటే యథార్థ నిర్ణయానికి మనం రావటానికి అవకాశం ఉన్నదనమాట. ఇవి కానప్పుడు మన వల్ల కానప్పుడు అప్పుడు మనం గురువుని అడుగుతాం అనమాట. కనుక మనం ఒక గురువు దగ్గర మనం నేర్చుకున్నాము అని అన్నప్పుడు, ఆ గురువు దగ్గర నుంచి మనం డైరెక్ట్‌గా మనం దాంతోటి సరిపోదనమాట. ఇప్పుడు మనం ఒక కాలేజీకో, ఒక స్కూల్‌కెళ్ళాం మనం. ఒక స్కూల్‌కెళ్ళినప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుందో టీచర్ అన్నీ చెప్తాడు. సబ్జెక్టులన్నీ బోధిస్తాడనమాట. టీచ్ చేస్తాడు. టీచ్ చేసిన తర్వాత ఇంటికొచ్చి ఇదిగో నీకు హోంవర్క్ ఇది ఇచ్చాను. ఇదిగో ఈ పాఠం రేపొద్దునకి చదువుకొని రా నువ్వు అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్తూ ఉంటాడనమాట. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు ఇంటికొచ్చి మా టీచర్ నన్ను ఆడుకోనివ్వకుండా ఇదిగో ఇవన్నీ చదవమన్నాడు. ఇంత పెద్ద హోంవర్క్ ఇచ్చాడు నాకని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. అది చిన్న పిల్లలు చేస్తారు. కానీ ఇక్కడ మనం అలాగే మనకేంటనమాట ఆ గురువు మనకు చెప్పిన దాన్ని బ్రహ్మ జ్ఞానముందో గురికి సంబంధించిందనమాట. గురువు అన్నప్పుడు మనం చదువుకునేదంతా కూడా బ్రహ్మ జ్ఞానానికి సంబంధించింది. వేదాంత జ్ఞానానికి సంబంధించిందే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా. దాన్ని మనం ఏం చేయాలి? గురువు చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి. అది ఎక్కడుంది? ఆయన చెప్పినటువంటి వాక్యము లేకపోతే ఆ విషయము ఎక్కడున్నది? ఏ గ్రంథంలో ఉన్నది? అనేటువంటిది మనం రిఫర్ చేసుకోవాలి. రిఫర్ చేసుకొని అది ఆయన చెప్తారు. ఆయన ఫలానా గ్రంథంలో ఉంటుంది అని ఆయన చెప్తారు. ఆ చెప్పిన దాన్ని మనం ఏం చేయాలన్నమాట? రిఫర్ చేసుకోవాలి. అది మరలా చదువుకోవాలి. మగప్ చేయాలన్నమాట. ఆ మగప్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి సందేహాలు కలగటానికి అవకాశం ఉన్నటువంటి. ఆ సందేహాన్ని నిర్ణయించుకొని, ఆ సందేహాన్ని ఎయిదర్ గ్రంథ గ్రంథాల్లో పఠించటం వల్ల గాని, లేకపోతే మనలో మనం తర్కించటం వల్ల గాని అది జరగటానికి అవకాశం ఉన్నది. అదే ఇంకొకటి తెలిసినాళ్ళు ఎవరో ఉన్నారులే వాళ్ళని అడుగుదాము గురువుగారికి ఇప్పుడు వెళ్ళటం లేదు కదా! మనం అక్కడికి గురువుగారిని కలవట్లేదు కదా! తర్వాత వెళ్దామని చెప్పి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో సపోజ్. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈయన చెప్పినటువంటి దృష్టి వేరుగా ఉండవచ్చు. వాడు చెప్పేటువంటి దృష్టి వేరుగా ఉండవచ్చు. కానీ అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ విషయంలో మనకి అర్థం చేసుకుంటంలో కొంచెం కన్‌ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కన్‌ఫ్యూజన్ రాకుండా ఉండటానికి మనకు ఉన్నటువంటి సాధనం ఏంటంటే గ్రంథాల్ని డైరెక్ట్‌గా గ్రంథాల్ని సమ ఇది కన్సల్ట్ చేయటం గాని, లేకపోతే డైరెక్ట్‌గా మనకెవరైతే చెప్పారో ఆ గురువునే మనకి చేయటం వల్ల మనకుండేటువంటి సరైనటువంటి సందేహాలు తొలగటానికి సందేహాలు సరిగా తొలగటానికి అవకాశం ఉన్నది. కనుక ఎప్పుడూ కూడా నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి గాని సబ్జెక్ట్ అనేటువంటిది కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో మాత్రం మనం నిర్ణయం తీసుకొని ఇదే కరెక్ట్ అనేటువంటి నిర్ణయానికి మనం రాకూడదు. ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం గురువుగారి దగ్గర చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన మనం చెప్పవచ్చనమాట. ఇప్పుడు సపోజ్ అద్వైతము, విశిష్టాద్వైతం అన్నారు. ఒక దాంట్లోనేమో ద్వైతం ఉన్నప్పుడు ఏంటంటే ఆత్మ పరమాత్మలు వేరు అని ఒక చోట చెప్తారు. ఒక ద్వైతులు అద్వైతులు చెప్తారు. ఒకటే ద్వైతులు చెప్తారు.
ఈళ్ళేమో ఇక్కడికొచ్చేసరికి అద్వైతులు ఏం చెప్తారు? ఆత్మ, పరమాత్మ ఒకటేనని చెప్తారు. ఇక్కడేమో ఒకటేనని చెప్పారు. ఇంకొక చోటేమో కాదని చెప్తారు. ఇంకొకళ్ళేమో పరమాత్ముడు కూడా ఉన్నాడు. కానీ ముగ్గురిని ఒకటే అని చెప్పి ముగ్గురు 3 విధాలుగా చెప్తుంటారు. కానీ ముగ్గురు యాక్సెప్ట్ చేసేదేంటి అంటే పరమాత్ముడు ఉన్నాడని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కనుక ఒకళ్ళ దగ్గర ఉన్నట్టు ఒకళ్ళనే ఒక గురువు దగ్గర ఒక సంప్రదాయంగా వెళ్తున్నటువంటి గురువు దగ్గర మనకొచ్చినటువంటి సందేహాన్ని ఇంకొక సంప్రదాయంగా ఇంకొక చోటకి వెళ్లి ఇంకొకళ్ళని అడిగినప్పుడు మనకి కరెక్ట్ గా సమాధానం వస్తుంది అనేటువంటిది మనం చెప్పలేమనమాట. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చుననమాట. ఇక ఇక్కడేంటంటే మన మనసు అన్నిటికీ ప్రధానమైనటువంటిది మన మనసు. మనసుని నిగ్రహించుకొని, మన ఏకాగ్రతతో మనం ఏ పని చేసినా కూడా మనం చేయవలసి ఉంటుందనమాట. ఇక మనకి యథార్థం వచ్చింది. ఈ యథార్థమైనటువంటి జ్ఞానం, సస్వరూప నిర్ణయం మనం చేసుకోగలుగుతున్నాం. ఈ సస్వరూప నిర్ణయాన్ని వల్ల దీన్ని స్థిరపరచుకోవాలి. దీన్ని స్థిరపరచుకుంటానికి మనకి 5 రకాలైనటువంటి ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి మంత్రయోగం. దాన్ని నిధిధ్యాస పంచకము అని అంటారనమాట. దాంట్లో మంత్రయోగం, స్పర్శయోగం, భావయోగం, అభావయోగం, మహాయోగం అనేటువంటి ఈ నిధిధ్యాస పంచకాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి శ్రవణం, శ్రవణము ముందల మనం ఒక మాట చెప్పుకుందాం. శ్రవణం అంటే ఏంటి? గురువుగారు చెప్పింది మనం వినాలి. వీటిని చెప్పినప్పుడు వాసనాత్రయం, ఈషణాత్రయం వీటన్నిటిని గూడా మన దగ్గరికి రానివ్వకుండా మనం ఏం చేయాలన్నమాట? గురువుగారు చెప్పింది శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని సహాధ్యాయులతో కూడగా అప్పుడప్పుడు చర్చించుకుంటూ ఇందాకని చెప్పాను కదా! చర్చలు జరుగుతాయని చెప్పి. ఆ చర్చలు జరుగుతూ సంశయాలను తీర్చుకుని ఇవన్నీ కూడా శ్రవణం కింద వస్తాయి. రికలెక్ట్ చేసుకుంటాం. మననం చేయటం అనేటువంటిది మనకి ఇదంతా కూడా మనం రికలెక్ట్ చేసుకుంటే కింద వస్తుందనమాట. అంటే దాన్ని బై హార్ట్ చేయటం అనమాట. మననము అంటే ఒక రకంగా చెప్పాలంటే. ఈ విధంగా శ్రవణం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకుంటాము. ఇక మననం అంటే ఏంటనమాట? మనకు గోచరం కానటువంటి పరబ్రహ్మని గోచరమైనటువంటి ప్రపంచము వేరుగా చూడకుండా ఈ ప్రపంచము ఆ బ్రహ్మ యొక్క పరబ్రహ్మ స్వరూపం యొక్క విభూతుడే అనేటువంటి ఆత్మ విచారణ మనం మనం మననం కింద మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఏంటనమాట? వింటాం. గురువుగారు ఏం చెప్తారు? ఇదిగో పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఆయన చెప్పే బోధనలో పరబ్రహ్మ స్వరూపము దాని గురించి వివరణ అంతా ఇస్తూ ఉంటారనమాట. దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఈ ప్రపంచంలోకొచ్చి, బాహ్య ప్రపంచంలోకొచ్చి అంటే గురువుగారి దగ్గర నుంచి బయటకొచ్చి మనం మననం చేసుకుంటాం. అంటే దాన్ని రికలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ రికలెక్ట్ చేసుకుంటంలో అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తాయంటని చెప్తున్నాం. దీన్ని ఇవన్నీ కూడా మనకి ఏంటనమాట పరబ్రహ్మం. అంటే ఈ ప్రపంచము, మనకుండేటువంటి ప్రపంచము, ఈ పరబ్రహ్మ 2 వేరుగా కాదు. అంతా ఒకటేను అనేటువంటి అనుభూతితోటి మనం చదువుకుంటాం అన్నమాట. చదవటాన్ని మనం మననము అంటాం. ఇక్కడ పరబ్రహ్మ అంటే ఎవరన్నమాట? గురువు. గురువు పరబ్రహ్మ స్వరూపుడు గనక గురువు చెప్పింది నేను చదువుకునేది 2 ఒకటేను. గురువు చెప్పింది నేను ఒకటేను అనేటువంటి భావన నేను మననం చేస్తున్నది అంటే నేను మండి చదువుతున్నది 2 ఒకటేను అన్న భావనతోటి చదవటం అనేటువంటిదే మననముగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ దీన్ని అప్లై చేయాలింకా. ఎక్కడ అప్లై చేయాలి దీన్ని? ఎట్లా అప్లై చేయాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. గురువు చెప్పిన దాన్ని అప్లై చేయాలి. ఎక్కడో చోట అప్లై చేయాలి కదా! అప్లై చేయటాన్ని మనం ఎక్కడ అప్లై చేస్తున్నామో, ఈ విశ్వంలో ఎక్కడ అప్లై చేస్తున్నామో, అది కూడా ఎట్లా చెయ్యాలి అనేటువంటిది కూడా మనకి మననం కిందే వస్తుందనమాట. ఇక నిధిధ్యాస అంటే
బ్రహ్మం కానీ, పరబ్రహ్మ స్వరూపానికి కానీ కంటే నేను నేర్చుకున్నది ఇది 2 కూడా వేరు కాదు. 2 ఒకటేను అని స్థిరమైనటువంటి నిర్ణయానికి రావడాన్ని నిధిధ్యాస అని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. దీనివల్ల నిశ్చితమైనటువంటి బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపానికి ఈ శ్రవణానికి మనకి ఉపయోగపడేటువంటివి ఏంటంటే ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. మనకి ఎక్కువగా శ్రవణం చేయటానికి మనకు ఉపనిషత్తులు ఎక్కువగా ఉపయోగపడతాయి. వేదాలు ఉపయోగపడుతూ ఉంటాయి. మననం చేయటానికి బ్రహ్మసూత్రాలు ఉపయోగపడుతూ ఉంటాయి. నిధిధ్యాసకేమో భగవద్గీత మనకి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక కొంతమంది ఏంటంటే ఇవన్నీ ఉన్నా గానీ కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేన్నైనా సరే వాళ్ళు వినటానికి ఇష్టపడరు. గురువు చెప్పేదాన్ని గానీ, ఎవరైనా గానీ పెద్దలు గానీ చెప్పేదాన్ని చెప్పేదాన్ని వినిపించుకోరు. వినటానికి ఇష్టపడరు. విన్నది అప్లై చేయటానికి ఇష్టపడరనమాట. అటువంటి వాళ్ళని మనం పాషాండులు అని మనం అనొచ్చనమాట. ఈ పాషాండుల్లో అనేక రకాలైనటువంటి వాళ్ళు ముఖ్యంగా 5 రకాలైనటువంటి పాషాండులు ఉన్నారనమాట. దాన్నే యోగ పాషాండులు అని, వారినే యోగ పాషాండులని, కర్మ పాషాండులు అని, జ్ఞాన పాషాండులని, వైరాగ్య పాషాండులని, విద్యా పాషాండులని ఈ రకరకాలైనటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చనమాట. ఈ మాయా పాషాండులు అనేటువంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. 6 రకాలనమాట ఇది. మాయా పాషాండులు అనేటువంటి వాళ్ళు 6 ఒక రకంగా ఈ వీళ్ళు చేసేటువంటి దీంట్లో వాదోపవాదాల్లో వీళ్ళు నాస్తికత్వాన్ని ఎక్కువగా ప్రబోధించేట్టుగా ఉంటుంది. వాళ్ళ మాటలు ఆ విధంగా ఉంటాయన్నమాట. వాళ్ళు వేదాలని చదువుకుంటానికి ఇష్టపడరు. కపట లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు అనుభవం ఉంది కానీ, స్వభావంలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి దీన్ని కూడా ఒకదాని పైన దృష్టి పెట్టకుండా దాన్ని చక్కబరుద్దాము అనేటువంటి ఆలోచన లేకుండా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళని మనం పాషాండులు అని మనం అనొచ్చనమాట. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారంటే, పరబ్రహ్మ లేదు, ఏమి లేరు. అసలు దానికి ఆ స్వరూపం నా దృష్టిలో అయితే పరమాత్మ స్వరూపం గాని, లేతే వేద జ్ఞానాన్ని గాని, ఈ విధమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వచ్చు అనేటువంటి విపరీత ధోరణిలో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని బ్రహ్మఘాతకులు అంటారనమాట. ఇంకా కొంతమందేంటంటే, ఈ ఏవైతే ఉన్నాయో మనకి ఆధ్యాత్మిక శాస్త్రాలైతే ఏవైతే ఉన్నాయో, అవి వాళ్ళు కేవలం జీవించడానికి చదువుకుంటూ అంటే వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ వాటిని ఆచరణలో పెట్టరనమాట వాళ్ళు. దాంట్లో విషయాలని వాళ్ళు చదువుకున్నటువంటి శాస్త్ర విషయాలని ఆచరణలో పెట్టకుండా, ఆ విషయాలని కేవలం భుక్తి కోసం మాత్రమే ఉపయోగించేటువంటి వాళ్ళున్నారు వాళ్ళు. వాళ్ళని ధ్యాన బంధువులు అని అంటారనమాట. ఇక ఇందాకలా మనం ఒక మాట అనుకున్నాం. శక్తిపాతము అని. ఈ శక్తిపాతం అంటే ఏంటనమాట? గురువు మనకేం చేస్తున్నాడనమాట, తన యొక్క శక్తిని కొంత మనకిస్తున్నాడు అన్నాడు. ఆ ఇవ్వటంలో ఎట్లాగా జరుగుతుందంటే, ఒక్కొక్కసారి కొంతమంది గురువులేమో శిష్యుడి యొక్క తల మీద చెయ్యి పెట్టి చేయబెడతారు కొంతమంది. కొంతమంది వాళ్ళ కళ్ళతోటే వాళ్ళకి యొక్క వీక్షణ చేత ఇస్తారు. కొంతమంది సంకల్పం చేత అంటే శిష్యుడికి ఈ విధమైనటువంటి వారి యొక్క సంకల్పం చేతనే వాళ్ళ యొక్క శక్తిని ఇస్తూ ఉంటారనమాట. షేర్ చేస్తారు వాళ్ళు.
దీన్నే మనం శక్తిపాతము అని అంటారన్నమాట. ఈ శక్తిపాతం వల్ల ఏం జరుగుతుంది? ఈ శక్తిపాతం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన శరీరంలో ఉండేటువంటి మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయన్నమాట. ఈ షట్చక్రాలలో అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రచోదనం చెందుతాయన్నమాట. ఈ కుండలిని అనేటువంటి శక్తి అది అమ్మవారి రూపంలో అమ్మవారిగా భావిస్తారనమాట. అది మూలాధారంలో ఉంటుందన్నమాట. ఈ కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని కుండలిని అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే గురువు నీకు ప్రచోదన శక్తిపాతం ఇస్తాడో అప్పుడు అది ఇంతవరకు నిద్రాణమై ఉన్నటువంటి ఆ పాము రూపంలో సర్పరూపంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ప్రచోదనం చెందుతుంది అని చెప్తారన్నమాట. అంటే అంటే అనేక అంటే కుండలిని శక్తిని ప్రచోదనం చేయడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్తున్నది గురు శిష్య సంబంధంగా చెప్తున్నాను గనుక, ఎప్పుడైతే గురువు నీకు శక్తిపాతాన్ని ఇచ్చినప్పుడు నీకు తెలియకుండానే నీలో ఆ కుండలిని శక్తి ప్రబోధనం జరిగి ఆ బ్రహ్మ దాని నుంచి మనలో ఉండేటువంటి చక్రాల్లో 3 గ్రంథులుంటాయన్నమాట. 2 చక్రాలకి మధ్యన ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి అంటే ఒక కలయిక అన్నమాట. మనలో ఉండేటువంటి నాడుల యొక్క అంటే నరాలు గాని, నాడులు అని చెప్పుకుందాం నరాల్ని. ఆడ యొక్క కలిసేటువంటి ప్రదేశం కొంత ఉంటుందన్నమాట. మనలో 72,000 నాడులున్నాయన్నమాట మన శరీరంలో. ఆ శరీరంలో 72 నాడుల్లో ఈ దాదాపు చాలా వరకు మనకేంటాయన్నమాట, కొన్ని ముఖ్యమైనటువంటి నాడులు మనకి ఈ గ్రంథిత్రయం దగ్గర కలుస్తూ ఉంటుందన్నమాట. ఆ కలవటంలో ఆ గ్రంథిత్రయం గూడా మనకి ప్రచోదనం చెందటానికి అవకాశం ఉన్నదన్నమాట. ఎప్పుడైతే గురువు శక్తిపాతం ఇచ్చాడో, ఆ శక్తిపాతం వల్ల ఆ గ్రంథిత్రయం గూడా ప్రచోదనం అవుతుంది. అంటే గురువు ఇచ్చినటువంటి ఆ శక్తి వల్ల మనలో ఏదైనా గాని మలినాలు గనుక ఉండేటువంటి షట్చక్రాల్లో ఆ షట్చక్రాలు శుభ్రంగా అవుతాయన్నమాట. క్లీన్ అవుతాయన్నమాట. అలాగే గ్రంథులు క్లీన్ అవుతాయి. ఆ గ్రంథులు క్లీన్ అయినప్పుడు ఈ ఎప్పుడైతే గ్రంథులన్నీ ఇవన్నీ కూడా క్లీన్ అయ్యో ఈ సుషుమ్న నాడి ద్వారా ఈ కుండలిని శక్తి సహస్రారాన్ని చేరుతుంది. ఆ సహస్రారంలో మనకేంటన్నమాట, ఎప్పుడైతే సహస్రారానికి ముందర ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్తుంది. ఈ ఆజ్ఞాచక్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఆజ్ఞాచక్రం, దాన్నే అక్కడ మనకి మూడో కన్ను అంటే దాన్ని యాక్టివేట్ అవుతూ ఉంటారు. దాన్నే మూడో కన్ను తెరుచుకుంటుంది అని అంటారనమాట అక్కడ. దానివల్ల. అక్కడి నుంచే మనకేంటనమాట సహస్రారం దగ్గరికి వెళ్తుందనమాట ఈ కుండలిని శక్తి. అక్కడ ఉండేటువంటి పరమాత్మలో లీనం అవుతుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇది మనకుండేటువంటి యోగ శాస్త్ర ప్రకారంగా మనకు చెప్పేటువంటి. ఇలాంటి మనకి ఈ శక్తిపాతాన్ని ఇంతటి గొప్ప శక్తిపాతాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్క సద్గురువు మాత్రమే. ఇక ఇన్ని మనకి మంచి గుణాలను కల్పిస్తున్నటువంటి ఇన్ని ఫెసిలిటీస్ మనకిస్తున్నటువంటి గురువు దగ్గర మనం ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి మనసుతోటి, పరిపూర్ణమైనటువంటి మనసుతోటి ఉండాలి. మలినరహితమైనటువంటి ఆలోచనలతోటి, అంటే చెడ్డమైనటువంటి ఆలోచనలు కలగకుండా శరీ స అంటే మంచి ఆలోచనలతోటి, భక్తి విశ్వాసాలతోటి ఆయన్ని నమ్ముకొని మనం ఉండాలనమాట. ఇంకోటేంటంటే, ఈ గురువు మనకి సహస్రారంలో ఉండేటువంటి పరమాత్మని చూపించగలిగినటువంటి వాడు అంటే, అంటే ఆ శివునికి, మనకి ఉన్నటువంటి సంబంధాన్ని కలిపేటువంటి వాడెవరయ్యా అంటే ఈ గురువు. దీని ద్వారా శక్తిపాతాన్నిచ్చి మనకి అలాంటి శక్తిని అంటే పరమేశ్వరునిలో కలిగేటువంటి పరమశంలో లీనమయ్యేటువంటి సహస్రారంలో ఉండేటువంటి పరమేశ్వరుని మనం చూడటానికి అవకాశం కల్పించిన వాడు నిజమైనటువంటి గురువు అవుతాడనమాట. ఆ గురువు ఇలా వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి అనుభవాలు కలుగుతున్నప్పుడు
వాటిని మనం దివ్యానుభూతులు అంటామన్నమాట. ఆ దివ్యానుభూతులు కలుగుతున్నప్పుడు వాటిని ఆనందించాలే కానీ, గురువుని మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు. ఎప్పుడైతే మనం ఒక గురువుని విమర్శించాము అంటే, మనకున్నటువంటి అనుభవాలన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి అని మనకి శాస్త్రం చెప్తుంటుందన్నమాట. ఇక్కడ మొట్టమొదటగా మనకి మహత్తత్వము అంటే సృష్టి కార్యంలో మనం తీసుకున్నట్టయితే మహత్తత్వం అనేటువంటిది ఉద్భవించినప్పుడు దాని నుంచి ఉద్భవించింది గురుతత్వము. ఈ గురుతత్వంలో వల్ల ఈ మహత్తత్వం నుండి మనకి ఉద్భవించిన వాళ్ళే జీవేశ్వర జగత్తుడు అనేటువంటివి రెండు కూడా మనకి అప్పుడే ఉద్భవించాయి అన్నమాట. దాని నుంచి ఉద్భవించిందే గురుతత్వం. అంటే గురుతత్వానికి ప్రకృతికి ఏ శక్తి అయితే ఉంటుందో, జీవేశ్వరుడికి ఏ శక్తి అయితే ఉంటుందో అలాంటి శక్తులన్నీ కూడా గురువుకు ఉంటాయి అని మనం నిరాఘాటంగా చెప్పొచ్చు. అంటే గురువు గురువు యొక్క స్వశక్తి అన్నిటికీ మూలాధారము అని మనం చెప్పొచ్చు అన్నమాట. కనుక ఇలాంటి గురువులు మనకు లభించినప్పుడు ఆ శిష్యుడు యొక్క జీవితం ధన్యమయ్యి అతను సాక్షాత్ పరబ్రహ్మ తత్వానికి దగ్గరవుతాడన్నమాట. ఇలా గురు శిష్యులు యొక్క బంధం పెరుగుతున్న కొలది శిష్యుడిలో ఉండేటువంటి మాయా అనేటువంటి గుణం కూడా మాయాశక్తి అంతరించి పరమాత్మ యొక్క శక్తి పరబ్రహ్మ స్వరూప శక్తి అతనిలో నిమిడీకృతమవుతుంది అని ఘంటాపదంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇలా గురువుకి మనకి శిష్యుడికి ఇలా అవినాభావ సంబంధం ఉందన్నమాట. అంటే సాధారణంగా పరిపూర్ణమైనటువంటి గురువు చాలా తక్కువగా మాట్లాడతాడనమాట. అంటే దాదాపు మౌనంగానే ఉంటాడనమాట. ఏవండి మౌనంగా ఉండేటువంటి గురువు దగ్గర మనం ఏం నేర్చుకుంటాము అని అడగచ్చు. కానీ ఆ గురువుగా అతను ఒక్క మాట మాట్లాడినా, లేకపోతే అతని యొక్క హృదయం తెలుసుకొని, అతని యొక్క చేష్టలు తెలుసుకున్నటువంటి శిష్యుడు గురువు అనుగ్రహానికి ఎక్కువగా పాత్రుడవటానికి అవకాశం ఉండదన్నమాట. కనుక గురువు శిష్యుడికి ఎంతటి అబ్జర్వేషన్ ఉండాలి, ఎంతటి ఓపిక ఉండాలి అనేటువంటిది మనం నిజ శిష్యుడిగా నువ్వు మెలగాలి అన్నప్పుడు, గురువు యొక్క భాగ్యాన్ని మనం తీసుకోవాలి అన్నప్పుడు, పొందాలి అన్నప్పుడు మనం ఎంత ఒబీడియంట్ గా ఉండాలి, ఆ గురువుని మనం ఎంతగా అబ్జర్వ్ చేయాలి అనేటువంటిది మనం ఆలోచించాలి ఒకసారి. సద్గురువు యొక్క లో ఉండేటువంటి ప్రతి అణువు పరమాత్మ యొక్క ప్రతి మనిషి కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, ఎవరైతే ఆధ్యాత్మికత భావంలో ఎక్కువగా ఉంటారో, అంటే ఆధ్యాత్మిక ఫీల్డ్ లో ఉంటారో, వాళ్ళ యొక్క శరీరం ఒక పుంజంలో కంపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎక్కువగా మనం ధ్యానంలో ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమూర్తిగా మారుతున్నప్పుడు మనలో ఆ ప్రకంపనలు మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ ప్రకంపనలు సద్గురు యొక్క శరీరంలో ఎక్కువగా ఉండి, ఆ ప్రకంపన శక్తియే శిష్యుడికి పంచి, ఆ శక్తి వల్ల శిష్యుడు కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరాలని గురువు కోరుకుంటాడన్నమాట. అందుకని తనలో ఉండేటువంటి కొంత శక్తిని అతనికి షేర్ చేస్తాడు. దాన్నే ఇందాక మనం శక్తిపాతం అని మనం అనుకున్నాం. ఇంతటి గొప్పగా ఉండేటువంటి గురువుని
మనం సదా ధ్యానించుకుంటాం. సదా పూజించాలి. ఎప్పుడైతే పరమేశ్వరుడు స్వరూపంగా మనం అనుకుంటున్నామో గురువుని, కనుక గురువు యొక్క పాదాలకి మనం పూజ చేయాలన్నమాట. అందుకనే దానికి గుర్తుగా ఆషాఢ పౌర్ణమిని మనం గురు పూర్ణిమగా మనం సంభావించుకుంటాం. ఆ రోజున మన గురువైతే ఎవరైతే ఉన్నారో, ఆ గురువుని పూజించడం, పాద పూజ చేయటం అనేటువంటిది, గురువుకి పూజ చేయటం అనేటువంటిది సంప్రదాయంగా వస్తుంది. యాక్చువల్‌గా వ్యాస పూర్ణిమ అంటారు దాన్ని. వ్యాస మహర్షి వేదాలని నా అప్పుడు అంతవరకు కలగాపులగా ఉన్నటువంటి వేదాలన్నిటిని కూడా విభజన చేసి, మనకి చతుర్వేదాలుగా మనకి ఇచ్చాడు గనక, ఆయన్ని కృష్ణద్వైపాయనుడు, ఆయన ఒరిజినల్ పేరు కృష్ణద్వైపాయనుడనమాట. అది ఎప్పుడైతే ఇతను వేరు వేరుగా చేసి 4 వేదాల కింద మనకి చూపించాడో ఆ జ్ఞానాన్ని ఆయన్ని అప్పటినుంచి వ్యాసుడు అని పేరిచ్చారనమాట. వేదాలకి స్వరూపంగా కలిసొచ్చేట్టుగా, వేదార్థం కలిసొచ్చేట్టుగా వ్యాసుడు అన్నారు. ఆహ్, అది జరిగింది మనకి పౌర్ణమి రోజున, ఆషాఢ పౌర్ణమి రోజున గనక అతని స్మరణార్థం వ్యాస పూర్ణిమ అన్నారు. ఆ రోజున వ్యాసుడిని తలుచుకుంటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ మనకేంటనమాట, అదే గురు పూర్ణిమ అంటారు కనుక, మన గురువుని ఎవరైతే ఉన్నారో, మన గురువుని ఎవరైతే అనుకుంటున్నామో, ఆ గురువుని పూజించటం గూడా సత్సంప్రదాయంగా మనకి వస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు కూడా మానవుడికి 4 రకాలైనటువంటి భాగ్యాలున్నాయి. ఏంటయంటే, తల్లి ప్రేమతో ఒకటి, తండ్రి యొక్క శాసనం ఒకటి, గురూపదేశం ఈ 3. ఈ 3 గనక ఉన్నట్టయితే ఆహ్, ఆ మానవుడికి ఇంక తిరిగే లేదనమాట. ఇక ఆకాంక్ష. ఒక గురువుని ఒక పదం యొక్క అర్థాన్ని మనం సమన్వయం కావాలి అన్నప్పుడు, దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి అనేటువంటి అర్థాన్ని, అంటే ఒక కోరికతోటి దాన్ని ఏ విధంగానైనా గాని తెలుసుకోవాలి అనటాన్ని ఆకాంక్ష అంటారు. ఇక సద్గురువు సశరీరుడు, గురువు సశరీరుడు. అతడు సర్వజ్ఞుడిగా మనం తలచి, దేంట్లో జ్ఞానంలో అతను అత్తికుడు, అందరికీ ఒక్కడే, అందట్లోనూ అధికుడు అనేటువంటి గురువుని మనం తెలుసుకున్నప్పుడు గాని, అలాంటప్పుడు మనం ఏంటన్నమాట, సర్వజ్ఞుడు, సర్వం తెలిసిన వాడు అని మనం అర్థంలో తీసుకున్నట్టు. అటువంటి వాళ్ళని మనం తీసుకుంటాం కనుక, అతనే అంతర్యామి అవుతాడు. అంటే శిష్యుడికి, మనకి ప్రపంచం ఉంది. ఈ ప్రపంచాన్నే ఆక్రమించినటువంటి వాడు, ప్రతి వస్తువులోనూ దాగి ఉండేటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపం అంటాం. దాన్నే, ఆయన్నే మనం అంతర్యామి అని అంటాం. ఏంటనమాట, అన్ని వస్తువులలోనూ దాగి ఉండేటువంటి వాడు కనుక ఆయన్ని అంతర్యామి అంటాం. అలాగే శిష్యుడికి గురువు అన్నీ అయినప్పుడు, అన్నిట్లోనూ గురువే ప్రధానమైనప్పుడు, అన్నిట్లోనూ గురువే ఉన్నప్పుడు, అతను శిష్యుడికి ఏమవుతాడనమాట, అంతర్యామి అవుతాడనమాట. ఆ అంతర్యామి అయినప్పుడు అతనిలో ఉండేటువంటి, ఆ విధంగా భావించి, నా గురువే నాకు సర్వస్వము, నా గురువే నాకు అంతర్యామి అని ఎప్పుడైతే భావించి మనసులో నిలుపుకొని నువ్వు సాధన చేశావో, నీకు ఎలాంటి తిరుగు ఉండదనమాట. నువ్వు తొందరగా నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని సాధించటానికి, మోక్ష మార్గాన్ని, బ్రహ్మజ్ఞాన తత్తరుడు అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి మనకి చెప్తానమాట. రాను రాను, అంటే పరిస్థితులు మారినాయి. ఆ రోజున కాబట్టి మనకు గురువులొచ్చి వేదోపన్యాసం వే వే వేద వేదాభ్యాసం చేసి చెప్పేవాళ్ళు మనకి గురువులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కానీ ఈనాడు ప్రపంచంలో గురువు ఎక్కడున్నాడా అని ఎతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. స్కూళ్ళు, కళాశాలలు ఇవన్నీ వచ్చాయి. రకరకాలుగా వచ్చాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు అక్కడికే మనం వెళ్ళటము,
గురువు కూడా అక్కడికి రావటము, శిష్యుడు అక్కడికి వెళ్ళటం, వాడికి పాఠాలు చెప్పటం గురువు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆనాటి గురువుకిచ్చినటువంటి ప్రాముఖ్యత, ఆనాటి యొక్క గురువు యొక్క ఇచ్చినటువంటి విలువలు, ఈనాటి గురువులకి ఈ శిష్యులు ఇవ్వటం లేదు. అంటే స్టూడెంట్స్, విద్యార్థులు ఇవ్వటం లేదని చెప్పొచ్చనమాట. దానికి మన కళ్ళారా మనం అనేక రకాలైనటువంటివి చూడొచ్చు. అలాగే ఉదాహరణ మనం అనేకం చూడొచ్చు. అలాగే మనకి అనేక రకాలైనటువంటి మఠాలు, అనేక రకాలైనటువంటి ఆచారాలు కూడా అనేక మంది ఆచార్యులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించటానికని చెప్పి, ప్రజల్ని సన్మార్గంలో నడపటానికి అని చెప్పి నడపటానికి ధర్మోపన్యాసాలు, బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళకి ఉపదేశిస్తే సమాజం మరింత ముందుకు వెళ్తుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వాళ్ళు చేయటం లేదా, చేస్తున్నారు, చేయట్లేదు అనేటువంటి మీమాంస పక్కన పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వీళ్ళ హృదయాల్లోనికి చొచ్చుకొని పోయి ఏ విధంగా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అనేటువంటిది సామాజిక విషయ జ్ఞానాన్ని కూడా జోడించి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తే జనులందరూ కూడా సుభిక్షంగాను మంచిగా ఉండగలరని ఆశిస్తున్నాను. కనుక అనేక రకాలైనటువంటి అనేక మంది గురువుల గురించి కొంతమంది గురువుల గురించి మనం చదువుకున్నాం మనం. కానీ తర్వాత దీంట్లో ఇంకొక సబ్జెక్ట్‌గా మనం స్విచ్ అవ్వగలుగుతాం మనం ఇంకొక సబ్జెక్ట్‌కి తొందరలోనే. దేంటనేటువంటిది నేను నెక్స్ట్ వీక్ గాని, ఆ నెక్స్ట్ వీక్ గాని ఐ విల్ టెల్ యూ దట్. అని అడుగుతారండి? నా నుంచి ఏం లేదండి. ఇంకెవరన్నా ఏమన్నా అడిగితే. ఓకే అండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. శాంతి ఓం శాంతి ఓం. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.